సౌజీ, ఈ అమ్మాయి మన చుట్టాల అమ్మాయి. పెళ్లి కుదిరిందంట, శుభలేఖ ఇవ్వడానికి వచ్చారు. కానీ పెళ్లి గురించి కొంచెం భయపడుతుంది. నీకున్న మంచి మంచి అనుభవాలన్నీ షేర్ చేసుకో, పెళ్లికి వచ్చిన భయం తగ్గిద్ది తనకి. ఏమ్మా పెళ్ళా? చూసుకో మరి. నేను చూసుకుంటానండి, నేను చూసుకుంటా. చూడమ్మా, పెళ్లి అనగానే మన ఆడపిల్లలకి ఎలా ఉంటది? ఎగ్జిబిషన్కి వెళ్ళి జైంట్ వీల్ ఎక్కుతున్నాం అన్నంత సంబరంగా ఉంటది, అవునా? అది మన ఎక్స్పెక్టేషన్. కానీ రియాలిటీ ఏంటో చెప్పనా? ఒక్కసారి ఆ జైంట్ వీల్ ఎక్కిన తర్వాత ముల్లోకాలు చుట్టినట్టు, మన ప్రపంచమంతా తలకిందులైపోయినట్టు, కడుపులో మొత్తం దేవేసినట్టు, ఒక మూల వెళ్ళి కోలబడిపోదాం అన్నంత వైరాగ్యంగా వికారంగా ఉంటుంది చూసావా? అదే రియాలిటీ. నేనేం చెప్పమన్నా నువ్వేం చెప్తున్నావే? ఆగండి, ఏదైనా సరే మధ్యలో చెప్పి ఆపకూడదు, అర్థమైందా? మీరు మధ్యలో రాకండి. నీకు అత్తగారింట్లో బాగా మంచి పేరు తెచ్చుకోవాలి, అందరూ నన్ను మంచి కోడలు అని అని పొగడాలి అన్న ఫీలింగ్ నీకుంది కదా? అలా ఉండాలి అంటే కొన్ని చిట్కాలు చెప్తా, అవి ఫాలో అయిపో, ఓకేనా? అత్తగారింట్లో నిన్నందరూ అబ్బో చాలా గొప్ప కోడలు, ఎంత మంచిదో అన్న మాట వాళ్ళ నోట్లోంచి రావాలి అనుకో, నువ్వేం చేయాలో తెలుసా? సతీ సావిత్రి, గుణసుందరి కథలుంటాయే, ఆ మూవీస్ చూడాలి. ముఖ్యంగా మెయిన్గా చేయాల్సిన పని ఏంటో తెలుసా? కొన్నాళ్ళ పాటు హాస్టల్లో ఉండాలి. హాస్టల్లో జాయిన్ అయ్యాక అక్కడ వాతావరణం, ఆ వార్డెను, ఇవన్నీ మనకు అలవాటు అయిపోయినాయి అనుకో, అదొక ఎక్స్పీరియన్స్ అనమాట. పెళ్లికి అత్తారింటికి వెళ్లే ముందు 4 ఏళ్లలో పాచి పని చేయడం నేర్చుకో, అది మనకు బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ కనుక నువ్వు ఫాలో అయ్యావనుకో, అత్తారింట్లో నిన్ను అసలు కొట్టేవాళ్ళే లేరు. వీటన్నిటినీ నువ్వు ఎక్స్పీరియన్స్ అయితేనే నువ్వు పెళ్లిలోకి అడుగు పెట్టిన తర్వాత సుఖంగా ఉండగలుగుతావు. లేదు ఇంత చేయటం నా వల్ల కాదు అనుకున్నావు అనుకో, కరాటే నేర్చుకో, అంతే, నువ్వు ఇంకా పెళ్లికి ఫుల్గా ట్రైనింగ్ అయిపోయినట్టే. చెప్పినంత వరకు చాలే, నువ్వు ఆగు. నేను రామ్మా, అనవసరంగా దీని దగ్గర తీసుకొచ్చాను. నా అనుభవాన్ని చెప్పమంది ఆయనే కదా, మరి చెప్తే ఏంటి అట్టలాక్కుపోయాడు? నేనేమన్నా అబద్ధం చెప్పానా? మీరు చెప్పండి.